హాయ్లో వెల్కమ్ బ్యాక్. వీడియోలో ఏంటంటే ఏపీ డిగ్రీ సెకండ్ పేజ్ సంబంధించి మనకైతే సీట్ అలైన్మెంట్స్ అనేది రావడం అయితే జరిగిందనమాట. రిలీజ్ అయితే చేశారు. సో నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను కదా, సెకండ్ పేజ్ సీట్ అలైన్మెంట్స్ హ్యాస్ బిన్ రిలీజ్డ్ అనేసి. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను కదా, మనకు క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే నోట్లో సెకండ్ పేజ్ అంటే పేజ్ 2 అలాట్మెంట్స్ హ్యాస్ బిన్ రిలీజ్డ్ అనేసి చూపిస్తుంది. సో మనకైతే సెకండ్ పేజ్ రిజల్ట్స్ సంబంధించి మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇక్కడ చూసుకున్నట్లయితే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3లో చూసుకున్నట్లయితే మనకు స్టెప్ 4లో మనకు ఇక్కడ అంటే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేసి ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి కదా. సో క్లిక్ చేశాక మీకైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అట్లాగే క్యాప్షన్ అనేది ఎంటర్ చేసి మీరైతే సబ్మిట్ అనేది చేయాలి. క్యాప్షన్ అంటే ఏంటి భయ్యా అంటే, సో క్యాప్షన్ పక్కనే మనకు అక్కడ డాట్స్తో నంబర్ అనేది ఉంది కదా, సో దాన్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఏముంటే దాన్ని మీరైతే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేసి మీకైతే నెక్స్ట్ దీనికైతే తీసుకొని వెళ్తుంది. అక్కడైతే ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అన్నది ఏ నెంబర్తో మీరు రిజిస్టర్ అయ్యారో ఆ యొక్క నెంబర్కి మీకు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఆ యొక్క ఓటీపీ అన్నది మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ యొక్క ఓటీపీ అన్నది ఎంటర్ చేశాక మీకైతే అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ యొక్క ఇంటర్ఫేస్లో ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఉంటుంది. సో మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కాలేజ్ ఏంటి అన్నది క్లియర్గా డీటెయిల్గా చూసుకోండి. సో చూసుకున్న తర్వాత మస్ట్ అండ్ షుడ్ మీరైతే సో మీకు కాలేజ్ అనేది నచ్చినా నచ్చకపోయినా మీరైతే సెల్ఫ్ రిపోర్ట్ అనేది చెయ్యాలన్నమాట. ఐ మీన్ అంటే మీరు ఇప్పుడు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, ఆఫ్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. రెండు చోట్ల అంటే సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలి. ఎందుకంటే సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయకపోతే మీకైతే మళ్ళీ సీట్ అనేది పోతుంది అనమాట. సో దాని నుంచి మీరైతే మస్ట్ అండ్ షుడ్ సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది అన్న. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేశాక మీకైతే పక్కన అంటే మీరైతే మీరు ఏవేవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఆ వెబ్ ఆప్షన్స్ అన్ని చూసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మీరైతే అలా వెబ్ ఆప్షన్స్ కూడా చూడొచ్చు. సో మస్ట్ అండ్ షుడ్ మీకు ఇంకొకటి చెప్తాను చూడండి, మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చూడొచ్చు కదా. సో వెబ్ ఆప్షన్స్ అనేది చూసేటప్పుడు మీకు అక్కడ క్లియర్గా ఉంటుంది. సో దాంట్లోకైతే చూసుకోవచ్చు. సో మీరు ఏ కాలేజ్ అయితే ఇచ్చారో ఆ కాలేజ్ని బట్టి మీరైతే చూసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంపార్టెంట్ డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తాను కదా. సో మనకైతే అంటే అలాట్మెంట్ ఆర్డర్ అనేది 29th రిలీజ్ చేయాలి, బట్ ఈరోజు రిలీజ్ చేశారు. అండ్ 30/8/2024 అంటే ఈ రోజు నుంచి మనము 3/9/2024 దాకా అయితే మీరు అంటే సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వెళ్ళేసి మీకు కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా మీరైతే సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఏదైతే ఫస్ట్ ప్లేస్లో సీట్ అనేది వచ్చిందో ఆ యొక్క సీట్ అనేది పోయిన తర్వాతనే మీకు ప్రజెంట్ ఇదైతే సీట్ అనేది అలాట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దాని నుంచి మీరైతే మస్ట్ అండ్ షుడ్ మీరైతే సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సెల్ఫ్ రిపోర్ట్ చేశాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే సో మీరైతే కంపల్సరీగా అంటే సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సిందే గైస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు అంటే కాలేజ్ నచ్చలేదనో లేదంటే వగర మీరు ఏదైనా అనదర్ రీజన్స్ వల్ల మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే ఫస్ట్ ప్లేస్లో ఉండే సీటు వెళ్తుంది పోతుంది, అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చిన సీట్ కూడా పోతుంది అనమాట. సో మీరు ఇంకా కావాలి అంటే మీకు కాలేజ్ అమ్మని ఇఫ్ ఇన్ కేస్ నచ్చలేదు అనుకోండి, మీరైతే ఐ మీన్ ఇప్పుడు ప్రెజెంట్ సెల్ఫ్ రిపోర్ట్ చేయండి అండ్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో మీరైతే పెట్టుకోండి గైస్. వీడియో అయితే అంతే. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకైతే రిప్లై ఇస్తాను. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.